ఇదేంటిది లోకం మారిపోయేసరికి కాస్ట్యూమ్ మారిపోయింది. ఏంటి సురేష్ గారిలా ఉన్నాడు? అరే సురేష్, నువ్వేంట్రా ఇక్కడ? అరే బంటి, నువ్వేంట్రా ఇక్కడ? మొన్న మీ వాళ్ళని అడిగితే గోవాకి పోయినావు అని చెప్పినారు. గోవాకనే వెళ్ళాను రా, దారిలో యాక్సిడెంట్ అయింది, ఇంకా ఇలా వచ్చేసాను రా. నువ్వు రోజు 3 పూట్ల పూజలు చేస్తావు, అబద్ధాలు అసలు ఆడవు. నువ్వేంట్రా ఇక్కడ? నేను యాక్సిడెంట్కి ముందు ఒక రష్యన్ అమ్మాయిని కలిశాను. ఆ అమ్మాయికి పులిహోర కలిపాను, తర్వాత డ్రైవింగ్ ఇచ్చాను, ఇక్కడ తీసుకొచ్చేసింది. మరి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? నేను అనేటి ఈవెంట్ అయింది, ఎక్స్ట్రా డాన్సెస్ కావాలంటే ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయారా. అయినా నువ్వేంట్రా ఇక్కడ? అసలు నేను నమ్మలేకపోతున్నా. అదేరా నా బాధ కూడా. భూమి మీద ఉన్న పాపాలు, స్కాములు అన్నీ చేసేసావురా. ఇంత లేట్గా ఎలా వచ్చావు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. నీ అబ్బా, అసలు మనల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఆ మహానుభావుడు ఎవర్రా? విచిత్రగుప్తుడు. అరే అదే చిత్రగుప్తరా? ఈ మధ్యన కొత్తగా కూడా వచ్చాడు. ఆడు యూజ్ చేసి మనకున్న ఆయుష్ తగ్గించి మనకి ఇలా పైకి తీసుకొచ్చేస్తున్నాడు. ఎందుకురా? ఆడు తొందరగా స్వర్గానికి వెళ్ళాలంట. సో ఆ టార్గెట్ కంప్లీట్ చేయాలని మనమే టార్గెట్ చేశాడు. వీ టార్గెట్ కోసం మనల్ని చంపేస్తున్నాడా? ఇంతకు ఎక్కడున్నాడు రా వాడు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. హే పాడియే. అలా మాస్టర్, పాపులు ఇలా వచ్చి డైరెక్ట్గా మాతో మాట్లాడరాదు. నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి చెప్పండి, నాకు ఇంకా ఆయుష్ ఉంది. ఎవరు చెప్పారు? మొన్ననే శ్రీశైలంలో సాక్షి గణపతి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా, 80 ఏళ్ళు బతుకుతా అన్నారు. చూడు పాపి, కాల్ మీ బంటి. ఇక్కడ ఎవ్వరికి పేర్లు ఉండవు, అందరినీ పాపి అనే పిలుస్తాం. మా యమ అనే బుక్లో ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది. ఆ ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేసిన టైంకే తీసుకొస్తాం. ఒకసారి చెక్ చేసుకోండి, పొరపాటున వేరే వాళ్ళని తీసుకురాబోయి నన్ను తీసుకొచ్చారేమో చెక్ చేయండి ఒకసారి. యమ ఏజెంట్స్ ఆన్ టైం పికప్ కన్ఫర్మ్. ఎల్లు లైన్లో నిల్చో, యమధర్మరాజు గారు వచ్చే టైం అయింది. రమ్మనండి, అడగాల్సింది కడగాల్సింది అన్నీ చేసే వెళ్తాం. ఇక్కడికి రావటాలే కానీ పోవటాలు ఉండవురా. నా సంగతి మీకు తెలీదు. బోరబండ బంటి అంటే సిటీ అంతా హడలే. ఎవరక్కడ? ఈ పాపిని తోలుకు బొమ్ము. ఇక్కడ పాపలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? మా హక్కుల్ని ఉల్లంఘిస్తారా? భూలోకంలో ఏషాలు వేసినందుకు ఇక్కడికి వచ్చి పడ్డావు. మూసుకుని లైన్లో నిల్చో, యమధర్మరాజు గారు వస్తున్నారు. యమధర్మరాజు గారు ఏం చేస్తున్నారా? హో